నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ఏపీడబ్ల్యూజేఎఫ్ లో కీలక నియామకాలు. తిరుపతి ఈసీ మెంబర్లుగా రామచంద్రయ్య, చంద్రబాబు ఎంపిక. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన ఈసీ మెంబర్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా SR7 బుచ్చినాయుడు కన్రింగ రిపోర్టర్ బెల్లంకొండ రామచంద్రయ్యను తిరుపతి జిల్లా ఈసీ మెంబర్ గా ఎన్నుకొని డిక్లరేషన్ ఫారం ను అందజేశారు. అలాగే ప్రజాభూమి ప్రతినిధి బిఎన్ కన్రింగ రిపోర్టర్ ఈ చంద్రబాబును కూడా తిరుపతి జిల్లా ఈసీ మెంబర్ గా ఎంపిక చేసి డిక్లరేషన్ ఫామ్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన వారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తామని తెలిపారు. 7 మండలాలు జర్నలిస్టులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ వి రామచంద్రయ్య. కొత్తగా అలాగే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గాంధీ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్శులుగా, ప్రభుత్వ కార్యదర్శులుగా, కార్యవర్గంగా ఎంపికైనారు. మీ అందరికీ కూడా ఫెడరేషన్ రాష్ట్ర తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకటి రెండు విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఇది మనం వీళ్ళందరూ నాయకులు, ఈ సంఘాన్ని రేపు నడపాల్సిన వారు. ఈ జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించి వచ్చే సమస్యలు ఏమున్నాయి, లేకపోతే స్థానికంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమున్నాయి, వాటిని మనం ఎలా చేస్తే సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలం, మనం మన జర్నలిస్టులు కాపాడుకోవడానికి ఏం చేయాలా అనే దానికి తరగతులను మార్పించండి. సరే, మిత్రులు మాట్లాడిన వాళ్ళలో చెప్పారు ఈ యూనియన్, ఆ యూనియన్, రకరకాలవి. కానీ జర్నలిస్టు సమస్యల దగ్గర దయచేసి సమస్యని పరిష్కారం చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరి వల్ల నాకేం పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం మారింది, వారికి అభిప్రాయం తప్పు అని నేను అనుకోను. ఇందాక శేఖర్ చెప్పాడు,